నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఘటన తొక్కిసలాట్లో చనిపోయినటువంటి వాళ్ళకి మరి క్షమాపణ చెప్పారు కదా. ఆ ఇష్యూకి సంబంధించి ఒకటి, మళ్ళీ నిన్న గవర్నర్ గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి క్షమాపణ. అంటే కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనంటే లేవు. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి అర్థమైపోయింది, కానీ వాళ్ళు ఎట్టా కూడా సపోర్ట్ చేయరు కాబట్టి తీసేయండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే తను అంటే మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం, నా ప్రాణం పోయిన తర్వాతే నీ ప్రాణం పోవాలని చెప్పేసి అడ్డంగా నిలబడతారే, ఆ రకంగా టీడీపీ పార్టీకి నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయంలో కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు తెలుసుకోవాల్సింది, అసూయలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయినటువంటి అవాకులు చవాకులు పేలేటువంటి వాళ్ళు కూడా కొంతమంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు తిరుపతిలో జరిగినటువంటి ఘటన. ఇప్పుడు నేను ఆ రోజు వీడియో చేశాను, కేవల్ క్రిస్టియన్స్ లో వీడియో చేశాను. ఈ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పకపోతే వైసీపీ పార్టీకి స్కెచ్ అయి ఉండేది, పెద్ద గ్రిప్ అయి ఉండేది, అవకాశం అయి ఉండేది. ఆ అవకాశాన్ని జస్ట్ తృణప్రాయంగా తనను తాను తగ్గించుకొని క్షమాపణ చెప్పడం వల్ల వైసీపీ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఆ విషయం నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు. ఇదే పాయింట్, సేమ్ టు సేమ్ పాయింట్ నేను కేవీఎల్ క్రియేషన్స్ లో చెప్పాను. అదేవిడు ఏదో హ్యాక్ చేశాడు. కానీ మళ్ళీ ఆ రోజు నేను ఏం చెప్పాను, ఇదే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూసిన నిజంగా యాక్షన్. నిజంగా అంతే. ఆ రోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు చెప్పాడు, మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎందుకు చెప్పాడు, ఆయన వ్యక్తిగత విధానం అని చెప్పేసి కొంతమంది కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఆ రోజు ఆయన క్షమాపణలు చెప్పాడు కాబట్టే ఆ ఇష్యూ పెద్దదవ్వకుండా డైవర్ట్ అయిపోయింది. అంటే సమస్య పోయింది, డైవర్ట్ అవడం కాదు, సమస్య పోయింది. కాబట్టి తప్పే ఉంది. వచ్చి 6 నెలల తర్వాత కూడా ఒక ప్రమాదం జరిగిందని అంటే ఇంకా పవతలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చేసిన వల్లే జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద వచ్చేస్తే ప్రజలకి అసహ్యం రాదా? ఇంకా ఎవరు చూసినా ఇంతే అని చెప్పేసి అసహ్యం రాదా? ప్రజలకి అసహ్యం రావటం వల్ల ప్రజలు ప్రజాస్వామ్యం అనేటువంటి గ్రిప్ను వాళ్ళ చేతులతో వాళ్ళు ఇంతేలే మా బతుకని చెప్పేసి వదిలేశారు. దీనికి రాజకీయ నాయకులు కదా కారణం, నీచమైనటువంటి రాజకీయాలు కదా కారణం. మరి ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు వాటిని మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని ప్రజల చేతుల్లో పెట్టేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇది కదా మనకు కావాల్సినటువంటి నాయకత్వం అనేటువంటి విధంగా ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం, అసూయతోటి ద్వేషంతో ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం. శ్రీరాములు లాంటి భగవంతుడినే మరి అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి ఆయన్ని మామూలుగా ఆయన తెల్లారితే ఆయన రాజు అవ్వాలి, కానీ ఆ అడ్డు కాకుండా ఆయన అడ్డుకొని ఆయన అడుగులకు పంపించేశారుగా. మరి ఏమైంది, అక్కడ ప్రజలే ఇబ్బంది పడ్డారు అన్ని సంవత్సరాలు పడ్డారు. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అనాలోచితంగా ఎలాంటి పని చేయడు. ఆయన ఒక మాట చెప్పాడంటే దానికి ఖచ్చితంగా ముందుగా ఆలోచించి, అంటే రాబోయేటువంటి రోజులు కూడా ఆలోచించి మాట్లాడేటువంటి మహామేధావి ఆయన. ఆయన గురించి చాలా అంటే చాలా తక్కువ అంచనా వేస్తాం. మరి ఏమైంది